ఆదిలాబాద్ పట్టణంలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. కుమార్వాడలో యువకులు పతంగులు ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ఆదిలాబాద్ పట్టణంలో సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. మనం ప్రస్తుతం పట్టణంలోని కుమార్వాడలో ఒక డాబా పైన ఉన్నాం. ఇక్కడ కొంతమంది యువకులు ఆ డీజే సౌండ్ల మధ్య తర్వాత పతంగులు చేతపట్టి ఆకాశంలో పతంగులు ఎగిరేస్తూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క పతంగులు ఈ పండుగ పూట ఎగిరేయడంలో మీ ఆనందం ఏంటి? ఆనందం అంటే చాలా ఉంటుంది. చిన్నప్పటి నుండి ఇక్కడే ఎగరేస్తున్నాం. ప్రతిసారి ఇలాగే జరుపుతాం మేము. ఇంత ఎంజాయ్మెంట్ అయితే ఎక్కడో ఉండదు ఆదిలాబాద్లో. మళ్ళీ అంటే ఈ పండగకి ప్రత్యేకంగా మీ స్నేహితులందరూ కూడా ఇక్కడ వచ్చేసి అంటే 3 రోజుల పాటు కూడా ఈ పతంగులు ఎగిరేస్తారు? 3 రోజుల పాటు అండ్ 3 డేస్ తర్వాత బిఫోర్ కూడా స్టార్ట్ చేసేస్తాం. అందరికంటే ముందు మేమే స్టార్ట్ చేస్తాం అన్నట్టు. అంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కాకుండా అంతకంటే ముందు నుంచి కూడా పతంగులు ఎగిరేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు? అంతకంటే ముందు 2 డేస్ నుండి స్టార్ట్ చేస్తాము. అంటే మిగతా పండుగలన్నింటికంటే సంక్రాంతికి ఏంటి స్పెషల్? సంక్రాంతికి అంటే చిన్నప్పటి నుండి ఇక్కడే ఉన్నాం కాబట్టి అది కనెక్షన్ అనేది అలా ఉంది. సంక్రాంతితో చిన్నప్పటి నుండి అందరినీ చూసి అలా కనెక్షన్ అయిపోయింది. అది ఇక్కడ మరి కొంతమంది కూడా ఉన్నారు. అదే వాళ్ళంతా కూడా ఆ పతంగులు ఎగరేయడంలో చాలా బిజీగా ఉన్నారు. మొత్తం మీద ఈ యొక్క సంక్రాంతి మటుకు ఈ 3 రోజులే కాకుండా అంటే భోగి, ఆ సంక్రాంతి, కనుమనే కాకుండా మిగతా రోజుల్లో కూడా సంక్రాంతి పండుగకి పతంగులు ఎగిరేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆకాశంలో ఆ పతంగులు రంగురంగుల పతంగులతో ఆకాశం మొత్తం శోభాయమానంగా కనిపిస్తోంది. ఇక్కడ యువకులంతా కూడా ప్రతి బంగ్లా మీద కూడా ప్రతి డాబా పైన కూడా ఆ యువకులందరూ కూడా డీజే సౌండ్లు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ పతంగులను ఎగిరేస్తున్నారు. అక్కడ మనం చూస్తున్నాం ఆ డాబా పైన కొంతమంది యువకులు ఎగిరేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మొత్తం మీద ఈ యొక్క సంక్రాంతి అనగానే ప్రధానంగా వీళ్ళకి పిండి వంటలు, గుమగుమలు ఇవన్నీ కాకుండా సంక్రాంతి అంటే ఇక్కడ ప్రధానంగా ఆదిలాబాద్ పట్టణంలో కాకుండా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రధానంగా గుర్తుకొచ్చేది ఏంటంటే పతంగుల జోషు. ఈ పతంగుల జోషే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ పతంగులు ఎగరేస్తూ ప్రతి పల్లెల్లో కూడా ప్రతి పట్టణంలో కూడా ఎంతోమంది ఆ పతంగులను ఆకాశం నిండా ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అదే విధంగా ఇక్కడ కూడా యువకులు యువకులందరూ కూడా వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మొత్తం ఈ యొక్క సంక్రాంతి రోజే కాకుండా నిన్న ప్రారంభమైనటువంటి ఒక భోగి, తర్వాత సంక్రాంతి, రేపు కనుమ, ఆ తర్వాత 3 రోజుల ముందు నుంచి ఆ తర్వాత ఇంకా కూడా 5 రోజుల వరకు కూడా ఈ పతంగులు ఎగిరేసి ఈ యొక్క ఎంజాయ్ పండుగ జోష్ని జరుపుకుంటామని ఇక్కడ యువకులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మ న్యూస్, ఆదిలాబాద్.